మనకు అమ్మిన యూఎస్డిటీ అయితే కనుక స్పాట్లోకి వచ్చేసింది యూఎస్డిటీగా. ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే హోమ్ పేజ్లోకి వద్దాము. హోమ్ పేజ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మోర్ అనే ఆప్షన్ని క్లిక్ చేద్దాము. మోర్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే కనుక మనకు ఇక్కడ స్వైప్ ఫార్మింగ్ అనేది దానిపైన న్యూ అనే స్వైప్ ఫార్మింగ్ అనేది చూడండి. ఇక్కడ ఆప్షన్లో సెండింగ్, ఆటో ఇన్వెస్ట్మెంట్, స్వైప్ ఫార్మింగ్, మనం టేకింగ్, దీంతో ఇవన్నీ మనకు అవసరం లేదు కాబట్టి స్వైప్ ఫార్మింగ్ అనే దాని గురించి అయితే తెలుసుకున్నాము ఈ వీడియోలో. ఇక్కడ మనం క్లిక్ చేస్తే కనుక స్వైప్ ఫార్మింగ్ మీద నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయితే కనుక మనకు ఎక్కడ నుండి ఏమి కావాలనుకుంటున్నాము, ఇక్కడ ఫ్రమ్ యూఎస్డిటీ ఏమున్నాయి మన దగ్గర, యూఎస్డిటీ అయితే ఉన్నాయి. ఇక్కడ మ్యాక్స్ అని కొట్టేస్తాము. మ్యాక్స్ అని కొట్టేసి ఇక్కడ మనం ఏమి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం, దేనికి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాము, మనం బైనాన్స్ యూఎస్డిటీకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం. ఓకే కొట్టేసి ఇక్కడ స్వైప్ అని కొట్టేస్తాము. స్వైప్ సక్సెస్ఫుల్ స్వైప్ అనేది అంటే వ్యూ హిస్టరీ చూసేస్తే మనకు ఇదిగోండి మనకు యూఎస్డిటీ అండి బిఎస్డిటీలోకి వచ్చి ఉంటాయి. మనం ఒకసారి మనమైతే చెక్ చేసుకున్నాము. ఎక్కడ చెక్ చేసుకున్నాము, వ్యాలెట్లోకి వద్దాము. వ్యాలెట్లో నుంచి ఫండింగ్, చేంజ్ కావడానికి కొంచెం టైం అయితే పడుతుంది, చూద్దాం. మనకి ఇక్కడ మళ్ళీ బిఎస్యుడిలోకి కన్వర్ట్ అయిందా లేదా అనేసి ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. హోమ్ పేజ్ నుండి మనము వ్యాలెట్లోకి వెళ్దాము. వ్యాలెట్లోకి వెళ్ళి మనము ఇక్కడ ఓవర్ యూస్ కాకుండా స్పాట్లోకి వెళ్దాం. స్పాట్లో చూడండి బిఎస్యుడికి కన్వర్ట్ అయ్యింది మనకు. అంటే సింపుల్గా మనం అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజ్ పోతే మనకేమి మళ్ళీ దాన్ని మనం ఫండింగ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇట్లా మళ్ళీ ఇప్పుడు మనకు ఇక్కడ కాయిన్స్ కూడా కొనుక్కోవచ్చు. ఈ నెక్స్ట్ వీడియోలో కాయిన్స్ బిఎస్యుడి ద్వారా కాయిన్స్ ఏ విధంగా కొనుక్కోవాలి అనే విషయాన్ని అయితే నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నాం. ఈ విధంగా మనము బైనాన్స్ యూఎస్డిటీలోకి యూఎస్డిటీని బైనాన్స్ యూఎస్డిటీలోకి కన్వర్ట్ అయితే చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.